ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 10వ తారీఖు ఆగస్టు నుంచి 16వ తారీఖు ఆగస్టు వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో వారఫలం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. ధన్యవాదాలు. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఈ వారం వాళ్ళు ఎలా ఉంటారు అన్నది చెప్పండి గురుగారు. తప్పకుండా. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఈ వారంలో సోమ మంగళ వారాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ రాశి వాళ్ళకి మంచిది. సోమ మంగళవారాలు అనుకూలంగా లేదు, క్లియర్గా చెప్తున్నాను. తర్వాత బాగుంది. బుధ గురు శుక్ర శని బాగుంది. ఈ 2 రోజులు ఏ పని చేసినా, వాహనాలు నడిపేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఎవరితోనైనా వివాదాలు కానీ దూరంగా ఉండడం మంచిది. లేని పని తలనొప్పి తెచ్చుకోవద్దు. మిగతా తర్వాత అంతా విందులు వినోదాలు పాల్గొనడం అదృష్టం అమ్మ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు గురుగారు? కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మనం ఉన్నది పాడ్యమి నుంచి అష్టమి తిథి వరకు కాబట్టి ఉత్సాహపరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మశక్తి బాగా కలిగి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఓకే గురుగారు, ప్రతిసారి ధనాన్ని అడుగుతున్నానని ఇంకోలా అనుకోకండి, ఎందుకంటే ప్రపంచం మొత్తం దాంతోనే బతుకుతుంది కాబట్టి ధనస్థానం ఎలా ఉంటుందో చెప్పండి. అద్భుతం తల్లి. కర్కాటక రాశి వాళ్ళకి మంచి ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ ఉంది. మీరు ఎంత కష్టపడితే అంత ధన సముపార్జన ఈ వారం చేసుకోవచ్చు. ఓకే. అలాగే బంధువులు స్నేహితులతో
మంచిగా ఉంటారా, సఖ్యత బాగుంటుందంటారా? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వారంలో బంధువులతో స్నేహితులతో అనుకున్న సహాయ సహకారాలు అందకపోవచ్చు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్ళడం మంచి ఉత్తమమైన మార్గం. ఓకే, అలాగే కొత్త ఇల్లులు కొనుక్కునే వాళ్ళు అవకాశం బాగుందంటారా? ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకు విల్లు కానీ వాహనాలు కానీ విలువైన వస్తువులు కానీ ఏదైనా కొనడానికి ప్రతికూలంగా ఉంది, అనుకూలత లేదు. మీ జాతకాలు చూపించుకోవాలి, ఎందుకంటే లక్షల్లో వ్యవహారం కాబట్టి ఒక జాతకం తెలుసుకున్న తర్వాత మీరు మీ జాతకం బాగుంటుంది కానీ గోచారం బాగాలేదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. తల్లి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. అదే, తల్లి ఆరోగ్యం కానివ్వండి, దూర ప్రయాణాలు కానివ్వండి, ఇలా అన్ని చేసుకోవచ్చు అంటారా? ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే కాదు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వారంలో వీళ్ళు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు అంత అనుకూలత కనిపించడం లేదు. ఓకే, అలాగే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్ కానివ్వండి మెరుగుపరచడానికి ఏం చేయాలి? ఇప్పటి వరకు మీరు అన్ని చెప్తున్నారు కానీ వాళ్ళలో సఖ్యత కలగాలి, అది మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సప్తమాధిపతి శని యొక్క స్థితి 9వ ఇంట్లో ఉండడం మహాయోగాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత ఉంటుంది, మంచిగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఓకే, తండ్రి నుంచి వచ్చే ఆస్తులు కానివ్వండి, కోర్టు వివాదాలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా చిక్కుముడి విడే ప్రయత్నం ఉందంటారా? ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో మనకు గురువు వ్యయంలో ఉండడం వల్ల తండ్రి నుంచి కానీ పెద్దల నుంచి కానీ అనుకున్న సమయానికి సపోర్ట్ ఉండదు. కాస్త ధర్మ మార్గాన్ని వీడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం ఏమాత్రం కలిసి రావట్లేదు కాబట్టి కాస్త ఓపిక పట్టే ఆలోచన చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. ఓకే, అలాగే ఇప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటారు, జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు చాలా మంది. అంటే అమ్మ ఈ వారంలో కుజుడు ప్రతికూలత ఉన్నది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు పొరపాటున కూడా ఉద్యోగాలు మారేటప్పుడు ఆలోచించి మారాలి. తొందరపాటు పనికిరాదు, ఇది అనుకూలంగా లేదు. అలాగే ఇంటర్వ్యూలు కానీ కొత్త ఉద్యోగంలో ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అంత అనుకూలత లేదు, ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆచితూచి ప్రతి విషయంలో అడుగయ్యారు. అలాగే గురుగారు, అలాగే ఇప్పుడు కొత్త వ్యాపారం పెట్టాలనుకుంటారు, వాళ్ళకి బాగుందంటారా, కలిసి వస్తుందంటారా? శ్రావణ మాసం అంటారు, అందరూ మొదలు పెడతాం కొత్తగా. అదే మా ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళకి అనేక రకాల గ్రహాలు ప్రతికూలత ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు వ్యాపారం అంతగా కలిసి రాదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పొరపాటున కూడా ఎవరినో నమ్మి వ్యాపారాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం కానీ ఇంకా కొత్త స్టెప్పులు ఇప్పుడు తీసుకోవడం కానీ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి ప్రతికూలతని ఎదుర్కోవడానికి అనేక రకాలుగా మనం పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఓకే గురుగారు, ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కాబట్టి మీరే చెప్పండి, మా కర్కాటక రాశి వాళ్ళకి ఏ గ్రహాన్ని పూజ చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి? అమ్మ వీళ్ళ రాశ్యాధిపతి చంద్రుడు బాగున్నాడు, ధనాధిపతి సూర్యుడు బాగున్నాడు, తృతీయాధిపతి బుధుడు బాలేడు కాబట్టి అన్నదమ్ముల మధ్య లేని కొన్ని గొడవలు ఉన్న వాళ్ళు రోజు విష్ణు సహస్రనామం బుధుడి కోసం చదువుకోవటం, బుధ మంత్రాన్ని చదవాలి. 4వ ఇల్లు 11వ ఇల్లు అంటే ఆస్తిపాస్తులు కానీ ఉద్యోగం మన వ్యాపారం చేసే వాళ్ళకు కూడా శుక్రుడు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పుడు శుక్ర మంత్రం చదువుకోవాలి. అలాగే కుజుడు కూడా సరిగ్గా లేడు, కుజుడు అంటే ఉద్యోగము, మళ్ళీ వీళ్ళకి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా కుజుడు సరిగ్గా లేడు, కుజ మంత్రం చదువుకోవాలి. అలాగే వీళ్ళ జాతకంలో శని బాగున్నాడు, ఇబ్బంది లేదు. అలాగే అదృష్టం అనేది కూడా వీళ్ళ జాతకంలో చాలా తక్కువ, అంటే గురు గ్రహాన్ని కూడా వీళ్ళు పరిహారం చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ పోతే అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కన్సల్ట్ చేస్తే నేను వాళ్ళందరికీ కూడా క్లియర్ గా ఏం చేయాలో ఆ రాశి వాళ్ళు తప్పకుండా. గురుగారు విన్నారు కదా ప్రేక్షకులు, ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. జాబ్ చేంజెస్ మాత్రం ఇంత తొందరగా చేసుకోవద్దని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ గురువు గారికి చెప్పండి. చెప్తే గురువు గారు ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అనేది చేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.